వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ పరిధిలో GHMC ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్యక్రమాలు. వైరస్ నియంత్రణకు స్వీయ నియంత్రణ పాటించాలని సూచన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పటిష్టంగా కరోనా నివారణ చర్యలు. సిరిసిల్ల జిల్లాలో తైవాన్ ద్రావణాన్ని స్ప్రే చేసించిన కలెక్టర్ కృష్ణభాస్కర్. నిర్మల్ పట్టణంలో రైతు బజార్ను సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. రద్దీ ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్న మంత్రి. డీటెయిల్స్ చూస్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని మారేడుపల్లిలో టీఆర్ఎస్ నాయకులు సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో GHMC శానిటైజేషన్ సిబ్బందితో పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టారు. వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాకూడదని ఈ సందర్భంగా వారు సూచించారు. మేమంతా 150 డివిజన్ లేపాక్షి కాలనీ బాలరాం కాలనీలో మనకు GHMC అధికారులతో మొత్తం స్వచ్ఛతంగా క్లీన్ చేయించి మంచి అందరికీ అవగాహన ఇచ్చాము. ప్రతి ఒక్కరు ఇంట్లోకి వెళ్ళి బయటికి రావద్దని చెప్పి మన ప్రధాన మోడీ గారు ఇచ్చిన ఆదేశాలు, మన కేసీఆర్ మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు మేమంతా పరిశుద్ధంగా ఉండాలని చెప్పి కాలనీ అంతా అవేర్నెస్ ప్రోగ్రామ్ లెక్క చేశాము. ఇంకా 150 డివిజన్లో ప్రతి ఏరియాలో ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి మరి మేము చెప్పగలుగుతున్నాము. ఏంటంటే ఒకటే, దయచేసి మనందరం బయటికి వెళ్ళకుండా మనం జాగ్రత్త కాపాడుకోవాలి. మన కుటుంబం, మన రాష్ట్రం, మన దేశం బాగుండాలనుకుంటే మన అందరు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇంట్లోకి వెళ్ళి బయటికి అత్యవసరం ఉంటేనే ఒక్కరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ నిర్లక్ష్యం వలన చైనా, ఇటలీలో జరిగిన ప్రమాదం మన భారతదేశంలో కానీ ప్రతి ఏరియా ఎక్కడ కానీ ఇట్లాంటి కరోనా అనేది రాకూడదు, మనం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో కరోనా వైరస్ ను నివారించేందుకు కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆధ్వర్యంలో క్రిమి సంహారక తైవాన్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వీధుల్లో తైవాన్ ద్రావణాన్ని స్ప్రే చేసేందుకు 4000 లీటర్ల తైవాన్ ద్రావణంను మున్సిపల్ అధికారులు కొనుగోలు చేశారని తెలిపారు. దీంతో పలు వైరస్లతో పాటు దోమలను కూడా నిర్మూలన చేయవచ్చని అన్నారు. లాక్డౌన్ సందర్భంగా పేద ప్రజలు భిక్షాటన చేస్తూ రోడ్లపైనే నిద్రిస్తూ జీవనం సాగిస్తున్న వారు తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో GHMC కమిషనరేట్ ఆధ్వర్యంలో రోడ్లపై నిద్రిస్తున్న వారిని నిలోఫర్ ఆసుపత్రికి మరియు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు తరలించి భోజన వసతులు కల్పించారు. డిప్యూటీ కమిషనర్ మెహదీపట్నం సర్కిల్ GHMC అయితే ఈ కరోనా వైరస్ ఎట్లయితే వ్యాప్తి చెందుతుందో దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఎవరైతే హోమ్లెస్ వాళ్ళు ఉన్నారో, అంటే నివాసం లేని వాళ్ళు అయితే ఉన్నారో, వాళ్ళు ఇక్కడ మా సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ షెల్టర్ అంటే నివాసం కోసం అని చెప్పేసి వీళ్ళను నిలోఫర్ హాస్పిటల్ కానీ లేకుంటే మహావీర్ హాస్పిటల్ కానీ తీసుకెళ్తున్నాము. ఫస్ట్ ఇక్కడ 45 మంది ఉన్నారు ఇక్కడ మెహదీపట్నం చౌరస్తా రైతు బజార్ దగ్గర. అయితే వీళ్ళను ఇక్కడ నుంచి నిలోఫర్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళను అకామిడేట్ చేస్తాం. అయితే అప్పుడు అక్కడ మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండి మళ్ళీ ప్రాబ్లం కాకుండా వాళ్ళను సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. తర్వాత వాళ్ళకు అవసరమైనటువంటి శానిటైజర్స్ కానీ అవసరమైన భోజన వసతులు కూడా ఏర్పాటు చేస్తాం. అన్నపూర్ణ క్యాంటీన్ వాళ్ళతో టైఅప్ చేసి వీళ్ళకు కొన్ని రోజుల వరకు అయితే మేము ఇక్కడ వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పించాలని అనుకుంటున్నాం.
రాజేంద్రనగర్లో లాక్డౌన్ నిబంధనలకు ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్న వారికి రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షుడు ధర్మారెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చారు. మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. అదేవిధంగా తెరచి ఉన్న దుకాణాలను మూసివేయించారు. కరోనా వైరస్ను అరికట్టేందుకు ప్రజలంతా సహకరించాలని, స్వీయ నియంత్రణ పాటించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వలన ప్రజలందరికీ కొద్దిగా సెల్ఫ్ డిస్టెన్సీ పాటించాలి. ఎందుకంటే ఈ కరోనా వలన కొన్ని ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇటలీ కానీ, చైనా కానీ, అమెరికా కానీ, ఆ దేశంలోనే వాళ్ళు ఈ కరోనా ఎదుర్కోలేకపోతున్నారు. అటువంటిది మన దేశంలో ముందుగా మన కేసీఆర్ గారు, అదే మన ప్రధానమంత్రి గారు ముందు తెలియగా 21 డేస్ని లాక్డౌన్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలందరూ ఇళ్ళకి బయటకు వెళ్లకుండా ప్రతి ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండేసి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన కుటుంబాన్ని రక్షించే విధంగా ప్రతి ఒక్కరు ఇంటికి బయటికి వెళ్ళకుండా ఉండాలని చెప్పి మేము ప్రజలు కోరుతున్నాము. ఎందుకంటే దీనివల్ల ప్రాణాలు పోయే విధంగా మనము మన ప్రాణం తీసుకొని మన కుటుంబాన్ని అనాథ చేయవద్దని చెప్పి నేను ప్రజలను కోరుతున్నాను. అదేవిధంగా ఏదైనా సమస్య ఎవరికన్నా పక్కన ఎవరికన్నా కరోనా వ్యాధి సోకిడైతే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కానీ, వైద్య సిబ్బంది కానీ వారికి చెప్తే బాగుంటుందని చెప్పి మేము కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి వచ్చిందని చెప్పి మనం ఊరుకోకుండా దానివల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలకు ఎన్నో వ్యాధి సోకడం జరుగుతుంది. దాన్ని మనము స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి తెలియపరిస్తే ఆ ఉన్న వ్యక్తి తీసుకుపోయి ఐసోలేషన్లో కానీ, క్వారంటైన్లో కానీ ఉండడం భద్రపరచడం జరుగుతుంది. మా రాజేంద్ర మా ప్రజలను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా సరే ఇళ్ళకి బయటకు వెళ్లకుండా సెల్ఫ్ డిస్టెన్సీ పాటిస్తూ మనము మన ప్రభుత్వానికి, మనము మన దేశానికి సేవ చేయమని చెప్పలేము. మన ఇంట్లో ఉండి మన దేశాన్ని సేవ చేసుకోమని చెప్పి మన ప్రధానమంత్రి గారు కేసీఆర్ చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి మన కుటుంబాన్ని మనము మంచిగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఈ విధంగా అందరూ కోరుతున్నాను. ఈ కర్ఫ్యూలో హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఈ దేశం కార్మికులు కానీ తమ ప్రాణాలు లెక్క చేయకుండా కష్టపడుతున్న వాళ్ళకందరికీ నేను వాతావరణం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు, పోలీసు వాళ్ళు 20 గంటలు రోడ్డు మీద ఉంటారు. మన వీళ్ళు రైతులు కానీ వాళ్ళు కూడా 24 గంటలు ఈ కరోనా వచ్చిన వ్యాధి అందరినీ వాళ్ళ వ్యాధి సోకకుండా నివారణ చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా జీఎంసీ కార్మికులు కూడా రోడ్లపైన ఉండి ఏ విధమైన సహకారం అందిస్తున్నారంటే వాళ్ళకి అటువంటి సహాయం చేస్తున్నటువంటి కార్మికులందరికీ నేను వాతావరణం చేస్తున్నాను. ఏదైనా సరే అందరము ఈ కరోనా వ్యాధి సోకకుండా మనము మన కుటుంబాన్ని రక్షించుకోవాలని చెప్పి నేను మా రాజేంద్ర తరఫున కోరుకుంటున్నాను. నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రైతు బజార్ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు బజార్ల వద్ద రద్దీ ఏర్పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని, ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిత్యావసర వస్తువులకు అధిక ధరలు నియమిస్తే వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్రంలో కరోనా వైరస్ విషయంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండడం జరుగుతుంది. చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు మన నిర్మల్ హెడ్ క్వార్టర్లో కూరగాయల మార్కెట్ గతంలో అక్కడ గాంధీ పార్క్లో నిర్వహించే వాళ్ళము, ఓల్డ్ మార్కెట్లో వివిధ ప్రాంతాలు కూడా నిర్వహించేవారు. దానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, పోలీస్ సూపరింటెండెంట్, ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకొని గ్రౌండ్లో పెట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కనీసం మనము 4-5 ఫీట్లు డిస్టెన్స్ ఉండాలి. బ్లాక్ చేసి దాంట్లో నిలబడి క్యూలో వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి కూరగాయలు కొనుక్కోవాలి. ధరలు కూడా హోల్సేల్ కూడా పక్కన ఏర్పాటు చేసినారు. రిటైల్ అంతా కూడా మధ్యాహ్న టమాటాలు కేవలం 10 రూపాయల కిలో, ఉల్లిగడ్డలు 30 రూపాయల కిలో, ఆ విధంగా ఆలుగడ్డలు కూడా 30 రూపాయల కిలో. అన్ని ధరలు కూడా నియంత్రణలో ఉండడంతో దాదాపు ఇప్పటికే
7,000 పైన మనుషులు చనిపోయినారు. ఇక్కడ 60-70 సంవత్సరాల పైన వయసు వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా చేస్తలేరు. మరి రాకుండా చేయాలంటే మనకు ముఖ్యంగా మీరు అందరూ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఒకరి మనము కనీసం 3-4 అడుగులు దూరం ఉండి ఆ కూరగాయలు కొనే పద్ధతి కానీ మాట్లాడే పద్ధతి కానీ ఆ డిస్టెన్స్ ఉంటేనే బాగుంటుంది. ఈ వైరస్ అనేది చాలా ప్రమాదకరమైందని చెప్పి ప్రపంచమంతా కూడా 195 దేశాలకి ఇప్పుడు ఇది రావడం జరిగింది. మరి మనము మనంతలోనే నియంత్రించుకో తప్ప దీనికి వైరస్ నుంచి వచ్చినటువంటి వారి ద్వారానే ఇది సంక్రమిస్తుంది. మరి ఇప్పటికే నియంత్రణ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అని కూడా ఆపేశారు. మరి రైల్వే ట్రైన్స్ కూడా ఆపేశారు. ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా బస్సులతో పాటు ప్రతి ఒక్క వాహనాన్ని ఆపడం జరిగింది. కేవలము రిలాక్స్ కొరకు ఇది కూరగాయలు అత్యవసరమైన వస్తువుల కొరకు ఈ సమయాన్ని షాప్స్ అని కూడా తెరిచి ఉంచడానికి అది కూడా గుంపులు రావద్దని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు అయితే ప్రతి ఒక్కరు కూడా సోకిది కూడా తెలియదు. మరి ఏదైనా మనము అక్కడ గాంధీ హాస్పిటల్ పోయి మరి ఇక్కడ చిట్యాలో కానీ ముజిగిలో కానీ మరి మాదాపూర్లో కానీ ఇక్కడ అంతా కూడా హాస్పిటల్లో వీళ్ళు కరోనా వైరస్ వచ్చిందనే అనుమానంతో గాంధీ హాస్పిటల్ పంపిస్తే అందరికి కూడా నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ వైపు రాలేదు నిర్మల్లో. ఇప్పటికైతే నిర్మల్ జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. మరి ఇదే విధంగా మనం మెయింటైన్ చేస్తే నిజంగా కూడా మనకు అందరికి కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. మనము ఒక చిన్న తప్పు చేసి మనం జీవితాన్ని చెడగొట్టుకోవద్దు. ఇది చాలా ప్రాణాంతకమైనటువంటి ఇది ఏదైతే వైరస్ ఉందో దానికి మందు లేదని చెప్పి మనం ప్రపంచమంతా కూడా చూస్తున్నాం. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ మీడియాతో మాట్లాడారు. వైరస్ నియంత్రణ చర్యల నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిందని, దీనిని ప్రజలందరూ సహకరించాలని కోరారు. స్వీయ నియంత్రణ పాటించాలని, నిత్యావసర వస్తువులకై ఇంట్లో నుండి కేవలం ఒక్కరు మాత్రమే బయటకు రావాలని సూచించారు. 408 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న విషయం మనకు తెలుసు. 11 లక్షల జనాభా ఉంది. 58 డివిజన్లలో కూడా కరోనా వ్యాప్తి నిరోధానికి పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. 58 డివిజన్లలో కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లటం, యాంటీ వైరస్ కెమికల్స్ను స్ప్రే చేయడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాక ప్రజలకు కరోనా వ్యాప్తి నివారణకు కావాల్సినటువంటి చర్యలు తీసుకునేటందుకు పెద్ద ఎత్తున కరపత్రాలు ప్రతి డివిజన్కి పంచడం, వారికి అవేర్నెస్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ప్రత్యేకించి పారిశుద్ధ కార్మికులకు కూడా వారికి శిక్షణా తరగతుల మాదిరిగా రివ్యూ మీటింగ్స్లో అన్ని విషయాలు చెప్పాం. ఏ జాగ్రత్తలు వారు తీసుకోవాలి, ప్రజలకు ఏ జాగ్రత్తలు చెప్పాలి అనే విషయాలు కూడా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం 58 మంది కార్పొరేటర్స్ కూడా ఫీల్డ్లో పని చేస్తూ ఉన్నారు. పోలీస్ వారికి కూడా ట్రాఫిక్ విషయంలో వారు సహకరిస్తూ ఉన్నారు. శానిటరీ విషయంలో పూర్తి స్థాయిలో పరిశుభ్రత పాటించే విషయంలో ప్రజలను జాగృతం చేయడం కూడా జరుగుతూ ఉంది. దీనికి ఈరోజు అదృష్టవశాత్తు వరంగల్ నగరంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. కరోనాది పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉన్నదనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అయితే ఇతర దేశాలలో ఈ యొక్క లాక్డౌన్ ప్రకటించారు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఆదర్శంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలు లాక్డౌన్ ముందుగానే ప్రకటించడం జరిగింది. ఈ లాక్డౌన్ పీరియడ్లో తప్పనిసరి స్వయం నిర్బంధంలో ప్రజలు ఉండాల్సిందిగా వారిని కోరుతున్నా. దీనికి సరైనటువంటి కంట్రోల్ చేయాలంటే అదొకటే మార్గం తప్ప వేరే ఏ మార్గం లేదనే విషయం కూడా సుస్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇతర దేశాలలో చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. రష్యాలో ఈ లాక్డౌన్ పీరియడ్లో బయటకు వచ్చేది ఉంటే 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఉన్నారు. ఇదే ఇటలీ లాంటి నగరాలలో శవాలను పాతి పెట్టడానికి కూడా స్థలాలు లేక రోడ్ల మీద వేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా చెప్పారు, అందరూ కూడా సహకరించాలి, నైతిక బాధ్యతగా దీన్ని స్వీకరించాలి. కాని పరిస్థితుల్లో చేయి దాటిపోయేది ఉంటే దీనికి షూటర్ సైడ్ ఆర్డర్స్ ఇవ్వాల్సి వస్తుంది, మిలిటరీని కూడా దింపించాల్సి వస్తుంది అని వారు చెప్పడం కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. దీనికి వరంగల్ నగరంలో సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీస్కు, ప్రభుత్వ ఎంప్లాయీస్కు, అదే మున్సిపల్ శానిటరీ వర్కర్స్కు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, ఈవెన్ ప్రజలకు కూడా నేను పూర్తి స్థాయిలో వారికి ప్రజాప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో వరంగల్ నగరంలో 58 డివిజన్లలో కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడం, శానిటేషన్ కార్యక్రమాలు దగ్గరుండి పర్యవేక్షించడం జరుగుతోంది. కాబట్టి చాలా సంతృప్తికరంగా పరిస్థితులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉన్నది.
ఇది ఈ విధంగానే కొనసాగాలని మేము ఆశిస్తూ ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారు స్టార్టింగ్ రివ్యూ మీటింగ్స్ పెట్టడం జరిగింది. దాంట్లో ఎంజిఎం ఆసుపత్రులు కూడా రివ్యూ మీటింగ్ వాళ్ళు అరేంజ్ చేయటం, ఆ మీటింగ్లో నేను కూడా అటెండ్ అయినా. అక్కడ పరిసరాల పరిశుభ్రత లేకపోయేదంటే వారు దాని గురించి ప్రత్యేకమైన చర్యలు తీసుకోమని అక్కడ అధికారులను ఆదేశించడం జరిగింది. ఆ విధంగానే మా కమిషనర్ గారికి మాకు కూడా తెలియపరచడం, మేము మా పిహెచ్ వర్కర్స్, మా శానిటరీ సిబ్బందితోటి మేము ఎంజిఎం ఆసుపత్రిలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ పరిశుభ్రత గురించి చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి దాంతోపాటు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పేద ప్రజలు ఇంటి పట్టున ఉండేది ఉంటే వారు ఇబ్బంది పడకుండా, ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఇంట్లో ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యము ఉచితంగా, అలాగే 1500 రూపాయల నగదు కూడా ఇస్తామని డిక్లేర్ చేయడం చాలా సంతోషదాయకం. వనపర్తి జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో వారిచే రోడ్లు క్లీన్ చేయించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, లేని ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గజగజ వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్కు ఇప్పటివరకు వ్యాక్సిన్ కానీ చికిత్స కానీ లేదు. దానివలన ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు. వేలల్లో లక్షల్లో కోల్పోయేటటువంటి ఈ సందర్భంలో మరి మన దేశంలో కూడా ఈ యొక్క కర్ఫ్యూని విధించడం అనేది జరిగింది, జనతా కర్ఫ్యూను. దానిలో భాగంగా మరి ప్రజలకు ఎంత చెప్పినా కూడా కొందరు లెక్క చేయకుండా మరి రోడ్లపైకి రావడం జరుగుతుంది. మరి ఆ రోడ్లపైకి రావడం, అనవసరంగా రోడ్లపైకి రావడం వల్ల ఎవరైనా ఆ కరోనా వైరస్ సోకిన వాళ్ళు ఉంటే కొన్ని వందల మందికి సోకే అవకాశం ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మన వనపర్తి పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలో ఎవరైతే అవి ఉల్లంఘించారో వాళ్ళకు చిన్న పనిష్మెంట్ భాగంగా, అదేవిధంగా స్వచ్ఛ భారత్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు టైం కంటే ముందు వచ్చిన వాళ్ళను, అదేవిధంగా బైక్ మీద ఇద్దరిద్దరు వచ్చిన వాళ్ళను ఈరోజు రోడ్లను మొత్తం కూడా పరిశుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవడం అయినది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో కరోనా వైరస్ నివారణ చర్యలను ఎమ్మెల్యే మాణిక్రావు, జడ్పీ చైర్మన్ మంజుశ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా కారణం లేకుండా బయటకు వచ్చిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బయటకు రాకూడదని అన్నారు. కరోనా వైరస్ను అరికట్టేందుకు ప్రభుత్వానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. బాంబే నుంచి కానీ ఇతర ప్రదేశాల నుంచి మరి హైదరాబాదు కానీ ఇతర ప్రదేశాలకు, తెలంగాణకు వచ్చే ఈ నేషనల్ హైవే మీద చాలా వెహికల్స్ వస్తాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ చెక్ పోస్టు నిర్మించడం, చెక్ పోస్టు టెంపరీ వేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మరి ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి మరి వెహికల్స్ కానీ మనుషులు కానీ రాకపోవడం, అర్జెంటు ఒకవేళ ఏమన్నా అవసరమైతే వాళ్ళను చెక్ చేసి పంపించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ప్రపంచం యావత్తు ఈ యొక్క కరోనా వ్యాధి వల్ల అల్లకొల్లోలం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ప్రతి ఒక్కరు, ప్రతి మనిషి మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి, మన గురించి. కాబట్టి దయచేసి నేను అందరినీ కోరుకునేది ఏంటంటే మరి ఈ ఆరోగ్యం మహాభాగ్యమని మరి నానుడి ఉంది. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ మీ బాధ్యతగా మనం కాపాడుకోవాలి, ఇతరులను కూడా కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద, మరి దేశ ప్రజల మరి పౌరుల మీద ఉన్నది. కాబట్టి దయచేసి అందరినీ చేతిలోచ్చి జోడించడం అందరికీ. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నప్పుడే మనం ఈ యొక్క ప్రశాంతత, నెమ్మది అనేది
దేశం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ దేశానికి ఎటువంటి ఆపద రాకుండా, ఈ దేశానికి ఎటువంటి కరోనా రాకుండా మనం అందరూ, ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మనిషి మనం అందరూ కాపాడుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ పటాన్చెరు జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జీహెచ్ఎంసీ సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు ప్రాంతంలో ఇండస్ట్రీస్, పెద్ద సంస్థలు ఉన్నాయని, అక్కడికి వేరే దేశస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పటాన్చెరు అంటే ఒక మినీ ఇండియా కాదు, యావత్ ప్రపంచ దేశాల నుంచి మన ప్రాంతానికి వస్తుంటారు, పోతుంటారు. చాలా సంబంధాలు ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, పెద్ద సంస్థలు ఉన్నాయి మన దగ్గర. యావత్ ప్రపంచం అంతా మన దగ్గరికి వస్తుంటారు, పోతుంటారు. కాబట్టి మన దగ్గర ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక టిపికల్ కాన్స్టిట్యున్సీ, అన్ని రకాల జనాలు ఉంటారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ సైడ్ బిహెచ్ఎల్, ఓడిఎం, బీడిఎల్, పెద్ద ఫార్మర్స్, ఇండస్ట్రీస్, బయ్యర్స్ వస్తారు, మార్కెటింగ్ చేసే వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. కాబట్టి ఆ విధంగా మన ప్రాంతంలో ఇప్పటి వరకు భగవంతుడి దయతోటి లోకల్ పీపుల్స్ కు పాజిటివ్ ఎక్కడ రాలేదు. అవుటర్స్ వచ్చిన వాళ్ళకే ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళను గృహ నిర్బంధంలో ఉంచి వాళ్ళకి చెకప్ చేస్తా ఉన్నారు డిపార్ట్మెంట్ వారు. అందులో ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో మనం ఉన్నాం. ఒక 40,000 ఓట్లకు ఒక కార్పొరేట్ అంటే ఇంచుమించు 1,00,000 పాపులేషన్, 3 డివిజన్లలో 3 లక్షల మంది పాపులేషన్ రన్నింగ్ పబ్లిక్ ఉంటారు. వాళ్ళంతా చాలా చుట్టుపక్కల దేశాలు కానీ చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. దాని మీద పర్సనల్గా కేర్ తీసుకోవడానికి ఈరోజు ఎంపీ గారికి అయినా చెప్తే ఆయన తప్పకుండా నేను గిట్ వస్తా, మన వంతు సహకారం చేసి మన సూచన సలహాలు ఇచ్చి మన ప్రాంతాన్ని కాపాడుకుందామని చెప్పినందుకు ఎంపీ గారు రావడం మనందరికీ సంతోషం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీరన్నపల్లి మండల కేంద్రంలో ఎస్ఏ రామచంద్రం గల్ఫ్ నుంచి వచ్చిన వారికి కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 రోజుల పాటు ఇంట్లో నుండి బయటకు రాకుండా స్వీయ నిర్బంధంలో ఉండి వైరస్ నివారణకు సహకరించాలని కోరారు. ఏమైనా అనిపిస్తుందా జ్వరం వచ్చినట్టు, ఇట్లా ఏమైనా సర్ది, ఇట్లా దగ్గు, ఏమైనా పొడి ఇట్లా వాళ్ళు వస్తారు కదా ఆయన ఇట్లా అర్థం మన నర్సు వాళ్ళు వస్తారా ఏ నేమ్లో వైరస్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఇది ఏప్రిల్ 14 దాకా ఉంటుంది. వీర్నపల్లి మండల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మా పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి, మొన్న 22 నాడు ఏదైతే జనతా కర్ఫ్యూ చాలా సక్సెస్గా చేసి, స్వచ్ఛందంగా చేసినారు, సేమ్ అదే టెంపోతోని అదే పద్ధతిలో ఏప్రిల్ 14 దాకా అదే విధంగా కొనసాగించాలని వీర్నపల్లి మండల ప్రజలకు విజ్ఞప్తి. అయితే పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. నా తరఫున విజ్ఞప్తి ఏంటంటే పూర్తి స్థాయిలో దీన్ని సహకరించినట్టయితే ఈ యొక్క కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మనం నిరోధించవచ్చు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేశారు. కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చేవారు సామాజిక దూరం పాటించేలా సోషల్ డిస్టెన్స్ బాక్సులను ఏర్పాటు చేశారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో మీడియా ప్రతినిధిపై పోలీసులు లాఠీచార్జ్ ప్రయోగించారు. కవరేజ్ నిమిత్తం వెళ్తున్న రఫీ అనే రిపోర్టర్పై కానిస్టేబుల్ శ్రీనివాసరావు లాఠీచార్జ్ చేశారు. దీంతో ఈ ఘటనలో ఎస్ఐ శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని స్థానిక మీడియా ప్రతినిధులు డిమాండ్ చేశారు. నా పేరు రఫీ, నేను ఏఎన్ఏ స్టాఫర్గా వర్క్ చేస్తున్నాను గత 4 సంవత్సరాల నుంచి. మనకు తెలిసింది కరోనా ప్రభావం వల్ల ప్రపంచ దేశాలు విలవిలా ఆడుతున్నట్టు. మరి దీంట్లో భాగంగా మస్కిల్ సర్కిల్ పోలీస్ వారి దౌర్జన్యానికి నిరసన అంటే ఈరోజు మార్నింగ్ నేను ప్రతిరోజు వెళ్ళేటట్టు ఈరోజు కూడా వెళ్ళాను విజువల్స్ కోసం. అక్కడ నుంచి కానిస్టేబుల్ దౌర్జన్యంగా ప్రతి ఒక్కరిపై లాఠీచార్జ్ చేయడంతో ఒక సమాజ బాధితుడిగా
సమాజంలో 3వ స్తంభం లాంటి పార్టీ వ్యక్తిలో పోషిస్తూ వాళ్ళకు నేను ప్రశ్నించడంతో సార్ ఇది ఏ విధంగా దారుణం చేస్తున్నారు మీరు, ఏ విధంగా లేదు అనేటట్టు ప్రశ్నిస్తే ఆయన ఎమ్మన్నే నాకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వకున్నట్టు నీవెవరు అన్నట్టు నాకు చితగబాతి తర్వాత నేను సార్ నేను రిపోర్టర్ అన్న కూడా నేను పట్టించుకపోయారా అంటే బాబు నాకు తెలియదు నేను కొత్తగా జాయిన్ అయ్యాను అన్నట్టు సమాధానం దాటివేశారు. ఈ పర్యవేక్షణలో ఎస్ఐ కూడా భాగ్యస్వామి సార్ ఏ విధంగా కూడా స్పందించకపోవడంతో పై అధికారులకు మా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డితో సంప్రదించినప్పుడు సార్ డైరెక్ట్గా సిఐ ఎస్పీ మేడంతో మాట్లాడితే ఆయనకు కేవలం మెమోతో జారీ చేసినది ఇది సమంజసం కాదు. సూర్యాపేట పట్టణం కేంద్రంలో కాంగ్రెస్ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి సూచన మేరకు 27వ వార్డు కౌన్సిలర్ చిర్వేల లక్ష్మీకాంతమ్మ శబరి సుమారు 500 కుటుంబాలకు పైగా కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ నివారణపై అవగాహన కల్పించారు. దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమన్నీ కూడా మన వార్డులో 27 వార్డులో అన్ని మంచి పనులు చేస్తున్నాం. ఈ మురికి కాలువల మీద బ్లీచింగ్ వేయడం కానీ ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరన్నా అనారోగ్యంగా ఉన్నారా, ఎవరన్నా పక్క నుంచి ఎవరన్నా వచ్చారా ఏంటి అని చెప్పి మేము తెలుసుకుంటున్నాం. అప్పుడప్పుడు వస్తున్నాం, చూసుకుంటున్నాం బాగానే. కాబట్టి ఈ కరోనా అనే వ్యాధిని నివారించడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు మన ప్రజలు నిన్న అన్నపూర్ణమ్మ గారు వచ్చింది, చైర్మన్ గారు, మున్సిపాలిటీ ఎన్నికల కమిషనర్ గారు వచ్చిండ్రు, నిమ్మల సీనయ్య వచ్చిండు, ఈ వార్డు కౌన్సిలర్లు ప్రతి ఒక్క వార్డు కౌన్సిలర్లు వచ్చారు. నిన్న జూనియర్ కాలేజ్ మార్కెట్లో కూరగాయల మార్కెట్లో ఓపెన్ చేసింది. కాబట్టి మనం వాళ్ళు చెప్పిండ్రు 4 మాటలు చెప్పిండ్రు వెళ్ళిపోయిండ్రు అనేది కాకుండా అందరూ కూడా మనం ఈ మాటలన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనం జాగ్రత్తగా ఉంటే మనం కాకుండా మన పక్కన ఒక 10 మందికి కూడా జాగ్రత్తలు చెప్పుకుంటూ ఒకరికొకరు అనుకూలంగా ఉండి ఈ రోగాన్ని మనం నివారించగలగాలని నేను కోరుకుంటున్నాను. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం రవాణా వ్యవస్థను నిలిపివేసింది. ఈ మేరకు ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న వారు సొంత గ్రామాలకు వెళ్లడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు నిలిపివేయడంతో ఆహారం లేక ఆవేదన చెందుతున్నారు. కాగా మహారాష్ట్రలో ఉన్న తెలంగాణ వాసులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కి ఒక్కరోజు రైలు వ్యవస్థను అనుమతించాలని, సొంత గ్రామాలకు చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్కారం. సీఎం కేసీఆర్ గారికి మనవి తెలియనిది ఏమనగా మేము తెలంగాణ రాష్ట్రం నుండి మహారాష్ట్ర ముంబైకి వచ్చాము. మేము కూలి పని చేస్తాము. ఇక్కడ డైలీ కూలి పని చేస్తేనే డబ్బులు వస్తాయి మాకు. వచ్చిన డబ్బులతో రోజు సరుకులు తెచ్చుకొని వంట చేసి సామాన్ తెచ్చుకుంటాము. అసొంటిది ఇప్పుడు ఇన్ని రోజులు బంద్ పెట్టారు. మా దగ్గర డబ్బులు కూడా లేవు, అయిపోయినాయి. ఇప్పుడు పరిస్థితి ఘోరంగా ఉన్నది. రూమ్ బడకడతాం కూడా డబ్బులు లేవు మా దగ్గర. ఇక్కడ రూమ్ ఓనర్స్ కూడా వెళ్ళిపోమంటారు మమ్మల్ని. బయటికి వెళ్దామంటే పోలీసు దాడి ఉన్నది, ఇటు పోకుండా ఉన్నది. ఇప్పుడు మరి సంత విలేజ్ కూడా పోదానికి కూడా బస్సులు బంద్ ఉన్నాయి, ట్రైన్స్ బంద్ ఉన్నాయి. ఇంటికాంచి వెళ్ళి ఫ్యామిలీ బాధపడుతున్నారు, రమ్మంటారు, ఏడుస్తారు ఇంటికాడ ఫ్యామిలీ. అదే ఇప్పుడు మీరు వస్తా అనుకుంటే మాకు ట్రైన్స్ బంద్ ఉన్నాయి. మాకు ఎటు చేసి మమ్మల్ని మా తెలంగాణ రాష్ట్రకు పంపాలని మేము కోరుకుంటున్నాము. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి ముందుగా నమస్కారం తెలియజేస్తుంది. అలాగే తెలంగాణకు సంబంధించిన ప్రజలందరికీ మేము ముంబై వలస బతుకుదేరు కోసం వచ్చిన మన తెలుగువారు, మన తెలంగాణ బిడ్డల యొక్క వేదన మీకు తెలియజేయడం జరుగుతుంది. అయ్యా ఇక్కడ 90% ప్రజలు చిన్నపిల్లలు కలిగి ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కిరాయి కట్టుకుంటూ బతికే ప్రజలు, రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు అందరూ ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళమే. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే ప్రైవేటు ఉద్యోగులు లేరు. ఏ రోజు కూలి చేసుకొని ఆ రోజు బతికేటోళ్ళే. అలాంటి వారికి ఈరోజు ఈ లాక్ బంద్ వలన, ఈ కరోనా జబ్బు వలన లాక్ బంద్, ధర్నాలు ఇలాంటివి చేస్తున్న వల్ల కూలీలు ఆగిపోయినాయి. ఈరోజు కనీసం ఏ రోజు ఆ రోజు కూలి చేసుకొని బతికే ప్రజలు కూలీలు డబ్బులు రాకపోవడం వలన భోజనానికి లేక పిల్లలకు ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడినప్పుడు హాస్పిటల్ తీసుకోవడానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడడం, ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. దయ ఉంచి మమ్మల్ని మీరు ఇక్కడి నుంచి మన తెలంగాణ బిడ్డలం కాబట్టి మన తెలంగాణకు మమ్మల్ని తీసుకుపోయి అక్కడ మీరు ఏ విధమైన టెస్టులు చేసుకొని మమ్మల్ని మా ఇళ్లలోకి పంపించి మమ్మల్ని గృహ నిర్బంధం చేసినా పర్వాలేదు, కానీ మమ్మల్ని ఇక్కడి నుంచి ఈ సమస్యల నుంచి తట్టుకోలేము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్యక్రమాలు, వైరస్ నియంత్రణకు స్వీయ నియంత్రణ పాటించాలని సూచన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పటిష్టంగా కరోనా నివారణ చర్యలు,
సిరిసిల్ల జిల్లాలో తైవాన్ ద్రావణాన్ని స్ప్రే చేసించిన కలెక్టర్ కృష్ణభాస్కర్. నిర్మల్ పట్టణంలో రైతు బజార్ను సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. రద్దీ ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్న మంత్రి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.